హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై టెర్రస్ గార్డెన్ సిరీస్. ఇప్పుడు నేను మెంతికూరను ఉపయోగించి ఒక రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటంటే చాలా ట్రెడిషనల్ రెసిపీ. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అందరు చేసుకుంటారు, ఏ శుభకార్యాలకైనా చేస్తుంటారు. ఎనీ గెసెస్? 1 or 2 మెంబర్స్కి అయితే ఐడియా వచ్చే ఉంటుంది. అదేనండి మెంతి పులిహోర. అసలు గోంగూరతో చేస్తారు, ఇంకా రకరకాల ఆకుకూరలతో చేస్తారేమో పులిహోర, కానీ చింతపండుతో చేస్తారు, నిమ్మకాయతో చేస్తారు, గోంగూరతో చేస్తారు. బట్ మెంతికూర పులిహోర మీరు ఎప్పుడైనా తిన్నారా? కింద కామెంట్లో చెప్పండి నాకు. సో ఈ మెంతికూర పులిహోరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ఆవాలు 1/2 స్పూన్ సరిపోతాయి, మిరియాలు, ఈ 2 వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు పెట్టే పులిహోర ఏదైనా సరే మనం ఆ రోజు తినటం కంటే కూడా నెక్స్ట్ డే తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మాకైతే గుళ్ళో పెట్టేవారు ఈ ప్రసాదము. మరి మీకు ఎప్పుడన్నా తిన్నారా ఆవాలు వేసిన పులిహోర? తినకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. సింపుల్గా వేగిపోతాయి చాలా ఫాస్ట్గా. ఇప్పుడు వీటిని మనం చిన్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. దీని పక్కన ఉంచుదాము. ఇప్పుడు మనం మెంతికూరని సన్నగా తరగాలి. చాలా అంటే చాలా సన్నగా తరగాలి, వీలైనంత ఫైన్గా తరగాలి. ఇది మనకి ఆకు వేసినట్టు పెద్దగా అర్థం కాకూడదు అనమాట. మనం వేయించేటప్పుడు కలిసిపోవాలి. ఈ మెంతి పులిహోరకి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఈ ఫైన్గా తరిగిన మెంతికూర అండ్ చింతపండు పేస్ట్. ఇంకా రిమైనింగ్ అన్ని రెగ్యులర్ పులిహోరకి యూజ్ చేసినట్టే పల్లీలు, పసుపు, ఉప్పు, నెక్స్ట్ పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. వీటితో పాటు మనకి ఇంకా 2 ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవేంటంటే మిరియాలు ప్లస్ ఆవాలు. ఫస్ట్ మిరియాలని ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా సన్నని అంటే ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని రెడీ పెట్టుకోవాలి. తర్వాత మెంతి ఆకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఎనీవే అన్నం అంటే పులిహోరకి ఉడికించిన అన్నం అయితే కంపల్సరీగా కావాలి, అది లేకుండా పులిహోర అవ్వదు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఈ సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరని ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. ఈ మెంతికూర ఎంత మంచిగా వేగితే మనకి పులిహోర అంత టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఫటాఫట వేసి తీసేయద్దు, ఎందుకంటే మెంతిలో చాలా చేదు ఉంటుంది. ఎప్పుడైనా మెంతికూర చక్కగా వేగితే మనకి కర్రీ అనే ఏ రెసిపీ అయినా సరే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఇలా వేగుతుంటేనే ఎంత బాగుందో, ఫ్లేవర్ చాలా చాలా బాగుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మెంతి వేగే లోపల మనము పచ్చిమిర్చిని చీల్చుకుందాం. పచ్చిమిర్చిని జస్ట్ ఇలా స్లిట్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఇలా హాఫ్ కట్ చేసుకున్నా కానీ ఓకే. ఎలా వేసినా కానీ మనకి అవి పేలకుండా ఉండాలన్నమాట. ఏదైనా కొంచెం గ్యాప్ ఇస్తే అవి పేలకుండా ఉంటాయి. ఇది చింతపండు పేస్ట్. ఇప్పుడు ఒక 3-4 స్పూన్స్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి. మనం ఇందాక పట్టి ఉంచుకున్న ఈ పొడి కూడా వేసుకోవాలి. మనము ఇందులో
ఆల్రెడీ మిరియాల పొడి వేసాము. సో మిరియాల పొడి వేసాము అని అంటే అందులో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మిర్చి చూసి వేసుకోండి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ పులిహోరలో వేసే మిర్చి కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే చాలా ఘాటు అయిపోతుంది. పులిహోర మరీ ఘాటుగా ఉన్నా కానీ టేస్ట్ ఉండదు. కొద్దిగా షుగర్ వేసుకోవాలి, లేదంటే బెల్లం. ఇది బ్రౌన్ షుగర్ అని ఇంకా షుగరే వేసేసాను. మామూలుగా అయితే బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అనేది ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా ఉంటేనే పులిహోర టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీనిలో మనం కొంచెం పసుపు కొంచెం ఉప్పు సరిపడా వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నామంటే మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది, చింతపండు పేస్ట్. దీన్ని మనము ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ అన్నంలో వేసేస్తున్నాము. మనం ఇప్పుడు పులిహోర తాలింపుకి కడాయి పెట్టి దీనిలో ఆయిల్ వేసేసి కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఇందాక మనము ఫస్ట్ చింతపండు పేస్ట్ తయారు చేసాం కదా, దానిలో వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే అలా వేస్తే పల్లీలు అనేవి కొంచెం మెత్తగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది అనమాట. సో అందుకని ఈ పల్లీలు పోపు దినుసులు ఇప్పుడు మనం సెపరేట్గా పోపు వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇంగువ. ఇది వేగేలోపు మనము ఈ రైస్కి పేస్ట్ని పట్టించేద్దాం. తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ మనం మెంతి పేస్ట్ ఏదైతే ఇందులో వేసుకున్నామో అందులో ఈ పోపు కూడా వేసేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇందులో పెద్ద సీక్రెట్ ఇన్వెన్షన్ ఏం లేదండి. మామూలుగా మెంతులు వేస్తాం కదా, మెంతుల బదులు మెంతి ఆకు వేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మెంతి కూర ఉంది కదా, దాంతో రెగ్యులర్ కర్రీస్ చేసి బోరు కొట్టేసి ఒకసారి ఇలాంటి ఆలోచన వచ్చి ట్రై చేశాను. సో చాలా బాగుంది అనిపించింది. సో వ్యూయర్స్ కూడా చూపిద్దామని చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, గుమగుమలాడే మెంతి పులిహోర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా. సో ఇట్లాంటి రెసిపీని మీరు చేసుకోవాలంటే మెంతి ఆకులతోనే చేసుకుంటే బాగుంటుంది. సో ఈ మెంతి పులిహోరని మనం చేసుకోవాలనుకుంటే కొన్న మెంతి కూర కంటే కూడా మనం ఇంట్లో వేసుకున్న మెంతి కూర ఉంటుంది కదా, అది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా టెండర్గా ఉంటుంది, అందుకనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.